చూసాం మనం 6 గంటల తర్వాత 7 గంటల తర్వాత భారీ వర్షం హైదరాబాద్ లో కురిసింది. దీనిపై ప్రత్యేక వార్త. నిషీధిలో దంచి వీధులన్నీ ముంచి అని ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ లో పబ్లిష్ చేశారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద చెరువును తలపిస్తున్న వరద. ఇది సికింద్రాబాద్ మహమ్మద్గూడ బస్తీలో మరియు అశోక్ నగర్ కూడలిలో. ఇది నారాయణగూడ ఫోటో ఒకటి. అలాగే ఒక ఇంట్లో చూడండి, వారసి కూడా అంట ఇది రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్. ముషీరాబాద్ నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న హైడ్రా సిబ్బంది. సమీపంలోని మ్యాన్ హోల్లో దొరికిన అతడి ద్విచక్ర వాహనం. కుండపోత వానతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటి వర్షంతో గచ్చిబౌలిలో నిర్మాలంలో ఉన్న గోడ కూలి ఒకరు మృత్యువాత పడ్డారు. వెరీ బ్యాడ్ అండి. గచ్చిబౌలిలో నిర్మాలంలో ఉన్న ఒక గోడ కూలి ఒకరు మృతి చెందారంట. 4 గాయపడ్డారు. అఫ్జల్ సాగర్ నాలాలో పడి 2 గల్లంతయ్యారు. గంటన్నర వ్యవధిలోని అత్యధికంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం 30 అన్నారంలో 127.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముషీరాబాద్ బౌద్ధానగర్ లో 121.0, జవహర్ నగర్ లో 112.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. వార్సి కూడా అంబర్ నగర్ లోని మార్కండేయ ఆలయం వద్ద దోమలగూడ ఇల్లు, అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి కవాడిగూడ, పద్మాశల్లి కాలనీలో ఇళ్లను వరద ముంచెత్తింది. ముషీరాబాద్ లోని MCH కాలనీ, బాపూజీ నగర్ చర్చి వద్ద వాహనాలు కొట్టుకుపోతుండటంతో స్థానిక యువకులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మోకాళ్ల లోతు వరద నిలిచింది. మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి పరిస్థితిని పర్యవేక్షించారు. ముషీరాబాద్ పరిధి వినోబా కాలనీకి చెందిన దినేష్ అలేయస్ సని 26 సంవత్సరాలు తన బైక్ పార్కింగ్ చేస్తుండగా వరద ధాటికి నాలాలో కొట్టుకుపోయాడు. స్థానికులు తాడుతో రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గతంలో ఓ మహిళ 10 నెలల క్రితం ఓ వ్యక్తి సన్ని గల్లంతయ్యారు ఇక్కడే ప్రదేశంలో. అది ఇలా ఉంటే హబీబ్ నగర్ ఠాణా పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుళ్ళు అర్జున్ మరియు రాము గల్లంతయ్యారు. నాలా పక్కనే ఉండే ఇళ్లలో వీరు ఉంటున్నారు. రాత్రి 6 బయట మంచంలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. మంచం కొట్టుకుపోతుండగా పట్టుకోవడానికి వెళ్లిన రాము వరదలో గల్లంతయ్యాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో అర్జున్ కొట్టుకుపోయాడు. అర్జున్ కి భార్య, 3 పిల్లలున్నారు. రాముకి భార్య, 4 పిల్లలున్నారు. సామాన్యంగా ఇలాంటి విషయాలు మనం ఎక్కడో ఊర్లలో, పల్లెటూర్లలో ఇవన్నీ జరుగుతుంటాయి. వరద ధాటికి ఎవరైనా చనిపోవాలంటే ఇప్పుడు మనం చూస్తుంది హైదరాబాద్ మహానగరం, గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకోబోయే మహానగరంలో వర్షానికి ప్రజలు చనిపోతున్నారంటే మనము షాక్ అవ్వాల్సిన విషయం ఏది. సో నమస్తే తెలంగాణకి వస్తే పెద్దల కమాల్, పేదల భూములు డమాల్. RRR కొత్త అలైన్మెంట్ విచిత్రాలు. 2-3 కిలోమీటర్ల పక్కకు కాంగ్రెస్ నేతల కోసం మార్పులు. బిగ్ బ్రదర్స్ కు దందా. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 1000 ఎకరాలు అసైన్డ్ కు ఎసరు. ముడుగులతో ముఖ్య నేత బంధువులు పొలంలోంచి రింగ్ రోడ్డు, దాన్ని తప్పించి రైతుల భూములపైకి మళ్లిస్తూ కొత్త అలైన్మెంట్. మరో 2 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం మెలితిరిగిన రింగ్. వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్లలో జరిగిన రహదారి. గతంలో ఓ మాజీ ఎంపీకి చెందిన 200 ఎకరాలపై ప్రభావం. ఆయన భూముల్ని కాపాడేందుకు రెండోసారి 5 కిలోమీటర్లకు పక్కకు. ఈసారి 3 కాంగ్రెస్ నేతల భూముల్లోంచి RRR, వారిని తప్పించుకునేందుకు మరో 2 కిలోమీటర్ జరిగిన అలైన్మెంట్. సో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీల రోడ్లు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ల్యాండ్స్ RRR కు అడ్డంగా వస్తున్నాయని రూట్ మార్చేసి పక్కన భూముల్లోకి మళ్లించారు RRR ని, రింగ్ రోడ్ ని, రీజనల్ రింగ్ రోడ్ ని అని మన నమస్తే తెలంగాణ ఈరోజు రాసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన RRR దక్షిణ భాగం అలైన్మెంట్ కు గట్టేడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య నేత బంధువులతో పాటు పలు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్టవంకరలను తిప్పడాన్ని నమస్తే తెలంగాణ వరుస కథనాలకు తెలుగులోకి తెచ్చి, దీంతో పాటు కమిషన్ పనులకు పైసలుంటాయి, కాలేజీలకు ఇవ్వరా, ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రమాదంలో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన స్పందించని సర్కార్, మూతపడే స్థితిలో ఇంజనీరింగ్, డిగ్రీ, PG కాలేజీలు, కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. అలాగే ప్రాణాలను పలిగొన్న యూరియా ఎరువుల కోసం వెళ్తూ మహబూబాబాద్ జిల్లాలో 2 గిరిజన రైతుల దుర్మరణం. ఢీకొట్టిన బొలేరో వాహనం అక్కడిక్కడే మృతి. లారీ లోడ్ పక్కదారి. కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మ్యాన్ నిర్వాకం. ఎమ్మెల్యే PN అంటూ అధికారులకు ఫోన్. నిజమేనని నమ్మి ఓ NTDS యూరియా లారీ పంపిన అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన. హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన. నాలాలో పడి 3 గల్లంతు. లోతట్టు ప్రాంతాలు జలమయం. రాజధాని నగరంలో ట్రాఫిక్ జామ్. ముందస్తు చర్యలపై బల్దియా, హైడ్రా సిబ్బంది అలసత్వం. హైదరాబాద్ నగర
నగరాన్ని వర్షం అతలాకుతలం చేసింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు, చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలకు నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇండ్లలోని సామాగ్రి నీటిలో తడిసిపోయింది. ఖాజాగూడలోని ఓ హరిజన్ బస్తీ నీట మునిగింది. మణికొండ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్, ఖైరదాబాద్, నాంపల్లి, కోటి వర్షం కుదిపేసింది. ముషీరాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, హయాత్ నగర్, జవహర్ నగర్ రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్ లో అత్యధికంగా 12.1 సెంటీమీటర్లు, జవహర్ నగర్ లో 11.28 సెంటీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడింది. సో మొత్తానికి నిన్న వర్షానికి నాలాలో పడి 3 గల్లంతయ్యారు. మరొక గోడకూలి ఒకరు చనిపోయారు. ఇంకా ఎన్నున్నాయో డీటెయిల్స్ రావాల్సి ఉంది. భారీ వర్షం అయితే కురిసింది. ఇవి ఈరోజు ఈనాడు మరియు నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.